సమాజంలో పేదరికం నిర్మూలించడం కోసం కూటమి ప్రభుత్వం ఒక ఫౌండేషన్ గా పనిచేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జయప్రద ఫౌండేషన్ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు కార్యాచరణలో పెట్టే 2-3 సీఎంలలో చంద్రబాబు ఒక్కరని తెలిపారు. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన ఆనందం కలిగింది. అది కూడా 40 దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమై ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీ జనార్దన్ గారి నేతృత్వంలో ఏర్పాటవుతున్న ఇవాళ ప్రారంభించబడుతున్న నేత్ర చికిత్స ఈ శిబిరాల ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ప్రధాన భూమిక పార్టీ వ్యవస్థాపకులు మడమ తిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారి మొదటి స్థానం అయితే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది 2వ స్థానం అయితే, తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రతికూలత వచ్చినప్పుడు అడ్డంగా నిలబడి పార్టీ ప్రస్థానంలో భూమిక వహించిన కొంతమంది మొదటి తరం నాయకుల్లో టీడీ జనార్దన్ గారు కూడా ఒకటనే విషయం మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం. అనేక పార్టీ కార్యాలయాల కార్యదర్శిగా కానీ, రాజకీయ కార్యదర్శిగా కానీ, లేదా పోలిట్ బ్యూరో మెంబర్గా కానీ అనేక రూపాల్లో బాధ్యతలు వహిస్తూ త్యాగాలు చేసిన కార్యకర్తకి అన్యాయం జరగకుండా, కష్టపడి పనిచేసిన కార్యకర్తకి న్యాయం జరిగేలాగా వారు అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. నేను గత 10 నెలల నుంచి మంత్రి అయినప్పటి నుంచి నాకు సగటున ప్రతిరోజు ఒక కాల్ వస్తుంది వారి దగ్గర నుంచి. ఏం కాలు? ఏదో మా పార్టీ కార్యకర్త ఏదో చిన్న సమస్య ఉంది, ఏదో ఫలానా గుంటూరు సంబంధించిన ఒక కార్యకర్త వచ్చాడు, ఎవరో పేదలు వచ్చారు, వాళ్ళకి ఫలానా సమస్య ఉంది, మీ దగ్గర పంపిస్తున్నాం, విని అవకాశం ఉంటే ఏ కొద్ది అవకాశం ఉన్నా దాన్ని తీర్చడానికి పంపండి. లేదా ఫలానా జిల్లా నుంచి వచ్చారు, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి వచ్చారు, పేదల సమస్యలు లేదా పార్టీ కార్యకర్తల సమస్య తప్ప ఇతర సమస్యలు ఏవి వాళ్ళకి చెప్పలే. వీటికి సంబంధించి వారు చెప్తున్నారంటే దాన్ని బట్టి వారి వ్యక్తిత్వం ఏదో మనం అర్థం చేసుకోవాల్సింది. బహుశా అటువంటి వ్యక్తిత్వం ఏమో వాళ్ళ పిల్లల్ని కూడా ఇతర రంగాల వైపు కాకుండా జీవితంలో వారు మంచి ఉన్నత చదువులు చదివించి వారు స్థిరపడేలాగా చేసి వారిలో సేవాభావాన్ని, సేవా స్ఫూర్తిని నింపి ఇవాళ ఈ సేవా కార్యక్రమాల్లో వారిని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అది వారి వ్యక్తిత్వం, అదే ఆ వ్యక్తిత్వం కారణంగా నేను అనుకుంటాను. ఇవాళ చూస్తే టీడీ జనార్దన్ గారు ఏ కార్యక్రమం చూసినా ప్రపంచం మొత్తం అంతా కూడా ఆయన ఏపు చేసుకునేటట్టు చూసుకునేటట్టు తయారు చేస్తూ ఉంటారు. మనం చూసాం ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు దేశం మొత్తం మీదే కాకుండా విదేశాల్లో చేపించిన ఘనత ఆ సంవత్సరం మొత్తం మీరు చేశారు. మీతో పాటు నేను కూడా చేశాను సార్, కాకపోతే ఎన్టీఆర్ జిల్లాలోనే చేశాను. తప్పకుండా ఆ మహనీయుడి ఆశయాలు అనుగుణాలకు అనుగుణంగా ఇవాళ వారి రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన్ని ఏమాత్రం మర్చిపోకుండా మహనీయుడి మీద మనం ఎన్నో డాక్యుమెంటరీలు తయారు చేశారు, పుస్తక రూపంలో విడుదల చేశారు. ఆయన 100వ జయంతి ఉత్సవాలు బాగా చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజలు మర్చిపోలేని, మరవలేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆ విధంగా చేసుకుంటాం కూడా అది ఆయనకు సేవ చేయటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరి ఆశయాలతో మీరు రాజకీయ జీవితంలో ప్రవేశించారో వారిని మీరు బ్రహ్మాండంగా చేశారు. ఇక తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు ఎన్టీఆర్ ట్రస్ట్లో మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. మీరు చేసిన కృషి, ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు ఎన్టీఆర్ ట్రస్ట్లో మీరు నిరంతరం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక ఎంప్లాయీ ఎట్లా వర్క్ చేస్తారో అట్లా వర్క్ చేసి పార్టీ కృషిలో విశేషంగా కృషి చేశారు. ఇక మీకు జనార్దన్ గారికి పిల్లలకి మీరు కూడా మీ తండ్రి బాటలో, కాకపోతే మీ తండ్రి బాట కన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, కర్మభూమిలో పనిచేయండి, జన్మభూమికి సేవ చేయండి అన్నారు. మీరందరూ హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుంటా. తప్పకుండా జన్మభూమిని మర్చిపోకుండా కర్మభూమి జన్మభూమి సిద్ధాంతంతో తప్పకుండా అదే విధంగా పనిచేసి బాగా కృషి చేయాలని కోరుకుంటున్నా. కాకపోతే జయప్రద ఫౌండేషన్ వారికి ఒకటే చెబుతున్నా, ఏదో 100 క్యాంపులు జగ్గపేటలో పెట్టానని అన్నారు. కానీ టీడీ జనార్దన్ గారికి అత్యంత ఇష్టమైన నందమూరి తారక రామారావు గారి జిల్లా పేరు మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. మీరు ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని చూడాలి, కానీ ఏదో జగ్గపేటను చూసి చేతులు దులుపుకుంటామంటే మేము ఊరుకోం. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇటువంటి కార్యక్రమాలు చేయాలి.